మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో నరసరావుపేటకు చెందిన దేవిరెడ్డి పెద్ద వెంకటేశ్వరరెడ్డి తమ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దారవీడు మండలం కంబంపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 518లో 1 ఎకరం 70 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అందులో 80 సెంట్ల భూమిని తన చెల్లెలు వెన్న లక్ష్మీదేవి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. అయితే తమకు తెలియకుండా మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన నాగమల్లేశ్వరి పేరుపై అక్రమంగా భూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొందినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్జీఓ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్రమంగా జరిగిన ఆన్లైన్ నమోదును రద్దు చేసి భూమిని తిరిగి తమ పేరుపై ఆన్లైన్ నమోదు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఊరు వదిలిపెట్టి మార్కాపురం ఉంటున్నాను. నేను లేకపోకుండా చూసి నా పొలాన్ని వేరే వాళ్ళు నా ల్యాండ్ను వాళ్ళు ఎంఆర్ఓకు ఆర్ఐ వాళ్ళు అందరూ కలిసి దాన్ని నాది కట్ చేసి ఆ అమ్మాయి వేరే అమ్మాయి ఏరో నాగమల్లేశ్వరి పేర రిజిస్ట్రేషన్ చేసి పాస్పోర్ట్ కూడా ఇచ్చారు. ఎవరు ఎంఆర్ఓ ఆర్ఐ ఈఆర్ఓ వాళ్ళు కలిసి ఇచ్చేసాక మాకు తర్వాత తెలిసినాక నా ల్యాండ్లో సగం ల్యాండ్ ఈ అమ్మాయికి అమ్మిన, ఈ అమ్మాయి చేసి ఇచ్చిన. నా హెల్త్ బాగాలేకపోతే నాకు జీవనం కోసం సగం ఉంచుకున్నా, సగం అమ్మాయి చేసి సగం నేను ఉంచుకున్నా. ఆ సగము నాది నాకు లేకుండా వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కిచ్చారు. ఎవరు ఎంఆర్ఓ ఆర్ఐ ఈఆర్ఓ కలిసి ఎక్కించిన తర్వాత మాకు తెలిసినాక పోయి అడిగితే మాకు తెలియదు, మీరు ఆడిపోయి అప్పీల్ చేసుకోరని అన్నారు. వేసి 2-3 సార్లు అప్పీల్ వేసినాం. చేస్తే దానికి ఏం సమాధానం చెప్పకపోతే మళ్ళీ కోర్టుకు ఎత్తుకోతే దానికి ఏం తీయాలి. మళ్ళీ ఇలా వచ్చి మీడియా వాళ్ళందరికీ మళ్ళీ చెప్పాలని వచ్చి ఇలా ఆర్టీఓ కోసం వచ్చి చేస్తున్నాము. సగం ల్యాండ్ నాది ఉంది. అడ్డు కోసం వేసాము. అప్పులు వేసేదానికి నా భాగం నాకు ఈ అమ్మాయి చేసిన మినహాయించిన భాగం నాకు ఉండాలి కదా. నాకు లేకుండా వేరే వాళ్ళు అపహరించారు. వాళ్ళకు నాకు తెలియకుండా పాస్ పుస్తకాలు ఆన్లైన్లు వాళ్ళు ఎన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాళ్ళ కాడ ఏం ప్రూఫ్లు ఉన్నాయి. నా కాడ మా నాయన ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్బీలు ఆర్ఐ అన్ని ఉన్నాయి. నా కాడ అన్ని తీసుకొచ్చి కలెక్టర్ మేడం ముందర పెట్టా, రిజిస్ట్రేషన్ మొత్తం పెట్టా. నాలుగు నుంచి వాళ్ళని మళ్ళీ అమ్మాయి ఏం చేసింది మేము అడుగుతున్నామని వాళ్ళ తమ్ముడు కొడుకులకు మళ్ళీ గిఫ్ట్ గా మళ్ళీ చేసింది. మళ్ళీ ఆ అమ్మాయి కొనుగోలు కింద గిఫ్ట్ గా చేసింది. నేను అడుగుతున్నానని మరి ఎలా చేసింది? ఆమెకే దిక్కు లేకపోతే ఆమె మళ్ళీ రెండో తప్పు చేసింది అని అందుకని ఎందుకు చేసింది అది తేల్చాలి కదా. తేలినాడికి నువ్వు ఇచ్చుకో, తేలంతుడికి మళ్ళీ అవతల వాళ్ళకి ఎందుకు అమ్మడం కారణం ఏంటి అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం లేకుండా 20 రోజులు అయింది. గిఫ్ట్ గా చేసింది ఊరికి తమ్ముడు కొడుకులకు. అది మాకు మళ్ళీ ఏదన్నా నేను అంటే రాసుదాం చేతికాడ చంపుతాం పొడుస్తాం అంటారు. నేనేం బెరాజిత్ వచ్చి నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మనతో ఉంటున్నా. కాబట్టి నాది న్యాయం చేయాలి సార్ అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.